హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A32 మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. అక్కడ నేను గివ్ అవే కూడా అనౌన్స్ చేసిన సంగతి మీకు తెలిసిందే కదా. సో ఈ వీడియోలో కూడా మీకు ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియో మిడిల్లో మీకు ఈ గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. అది ఏంటి ఎలాగా అనేది మీరైతే తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. ప్రోస్ అండ్ కాన్స్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ మీకు 2 వేరియంట్లు అయితే దొరుకుతుంది. 6GB 128GB, 8GB 128GB. 6GB 128GB వేరియంట్ ప్రైస్ మీకు 21,999 ప్రైస్ అయితే ఉంది. మీకు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ మీకు ఈ బ్యాంక్ ఆఫర్స్ అలాగే మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. అక్కడ చూస్తే మీకు దగ్గర 2,000 రూపాయల వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అలాగే క్యాష్ బ్యాక్స్ కూడా అయితే దొరుకుతున్నాయి. సో మీరు పర్చేజ్ చేసేటప్పుడు వాటిని అయితే చూసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ మొబైల్ ప్రైస్ 20,000 అయితే పడుతుంది. సో 20,000 రూపాయలకి మనకి సామ్సంగ్ ఏం ఆఫర్ చేస్తుంది, సో మొబైల్ ఎలా ఉంది, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసరికి మనం మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో మొబైల్ అయితే మాత్రం చూడడానికి చాలా స్లిమ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు. ఇది మనకి 180 గ్రామ్స్ వరకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. చాలా ఫ్లాట్గా అయితే వీళ్ళు డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో ఇంకా అలాగే మనకి మొబైల్ సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని యూజ్ చేస్తే, బ్యాక్ సైడ్ గ్లాస్ అని చెప్పేసి మనకి కొన్ని వెబ్సైట్లు చెప్తున్నప్పటికీ ఇది ప్లాస్టిక్ బాడీని అయితే వీళ్ళు యూజ్ చేశారు. కాకపోతే మనకి ఫుల్లీ గ్లాసీ ఫినిష్తో అయితే ఈ బాడీ అయితే వస్తుంది. అలాగే మనకి కెమెరా బంప్ దగ్గర చూస్తే మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ చాలా వరకు సో బంప్స్ అయితే తీసుకొస్తున్నాయి. సపరేట్గా కెమెరాతో సంబంధం లేకుండా మనకి సైడు ఎక్స్ట్రా బంప్ అయితే ఉంటుంది. అలాంటి ఎక్స్ట్రా బంప్స్ ఏమి లేకుండా వీళ్ళు చాలా ఫ్లాట్గా కొంచెం వెరైటీగా చూడడానికి చాలా ప్రీమియం లుక్లో అయితే వీళ్ళు ఈ కెమెరా పోర్షన్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి చూడడానికి, చేతితో పట్టుకోవడానికి, వెయిట్ మొత్తం అంతా చూడడానికి మనకు ఒక మంచి ప్రీమియం మొబైల్ని క్యారీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఈ మొబైల్తో కలుగుతుంది. ఇంకా చుట్టూ ఫ్రేమ్ కూడా వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ ఫ్రేమే, బట్ వచ్చేసరికి మనకి మెటల్ ఫినిష్లో వస్తుంది కాబట్టి మనకి ఆ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట, మెటల్ ఫ్రేమ్ అన్నట్టుగా. ఇక అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఈ డిస్ప్లే వస్తారు మనకి సూపర్ AMOLED డిస్ప్లే వాడారు. ఇది 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అవడం వల్ల మీరు మొబైల్ వాడేటప్పుడు మీరు సో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. UI కూడా మీకు సో అప్డేటెడ్ UI ఉంది కాబట్టి మీకు ఇంకా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ ద్వారా అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్ మీకు వైడ్ 1L1 సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఈ మొబైల్ మనకి సూపర్ AMOLED డిస్ప్లే అవడం వల్ల ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఈ మొబైల్లో మనకి మరో ప్రీమియం ఫీచర్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సౌండ్. సో సౌండ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకోవస్తే పర్వాలేదు, మంచి అవుట్పుట్ ఉందని చెప్పొచ్చు. సో ఇందులో సరికి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంది. బట్ ఒకసారికి ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ ఇవ్వకపోయినప్పటికీ 3.5 ఆడియో పోర్ట్ అయితే మీకు ఇందులో ఉంది. సో దీని ద్వారా మీ దగ్గర ఉన్న ఎనీ మంచి ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి డాల్బీ అట్మాస్ని కూడా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వచ్చేసరికి మీకు ఇందులో FM రేడియో కూడా అయితే ఉంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇందులో ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ హెలియో G80 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ 12 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రాసెసర్తో మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు, బట్ అసలు హెవీ గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఉండదు. జస్ట్ మీరు మీడియం గ్రాఫిక్స్తో లేకపోతే లో గ్రాఫిక్స్లో అయితే గేమ్స్ అయితే ఆడొచ్చు. ఇది మన మొబైల్ కూడా మనకి 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి గేమ్స్ అయితే బాగా స్మూత్గానే హ్యాండిల్ చేయగలదు లో గ్రాఫిక్స్లో అనమాట. ఇక ఈ మొబైల్లో మన సిమ్ స్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. మొబైల్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 128GB ఉన్నప్పటికీ మీకు అది సాలలేదనుకుంటే మీరు ఎక్స్టర్నల్ మెమరీ కార్డుని కూడా ఇన్సర్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. అక్కడ మీరు వచ్చేసరికి 2 సిమ్ కార్డులు యూజ్ చేస్తూ కూడా యూజ్ చేయొచ్చు. అదొక ప్లస్ అని చెప్పాలి. ఇంకా ఇందులో UI గురించి మాట్లాడుకుంటే One UI 3.1తో Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. వీళ్ళసరికి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్కి అలాగే వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 11 అలాగే One UI 3.1 అయితే ఇస్తుంటారు. సో మనకి ఆ UI అయితే ఇందులో ఉంటుంది. సో UI అయితే మాత్రం మనకి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. UIలో మీకు చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. మీకు వాల్ పేపర్స్ కానీ థీమ్స్ కానీ చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆల్వేస్ ఆన్ క్లాక్ చేంజ్ చేసుకోవాలన్నా, అలాగే మీరు ఏమైనా స్క్రీన్ రికార్డింగ్ చేయాలన్నా, లేకపోతే కాల్ రికార్డింగ్ చేయాలన్నా, ఇలాగ మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్, మీకు కస్టమైజ్డ్ ఫీచర్స్ అన్ని మీకు UIలో అయితే దొరుకుతాయి. సో ఈ వీడియో ద్వారా కూడా మీకు మరో ఫోన్ నేను గివ్ అవే కింద అయితే అనౌన్స్ చేస్తున్నాను. సో అది ఎప్పుడు అనౌన్స్ చేస్తానంటే, ఈ వీడియో 10,000 లైక్స్ నేను టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఇంతకుముందు నేను 2 వీడియోస్కి టార్గెట్ అయితే ఇవ్వలేదు, బట్ అసలుకి ఈ వీడియో రివ్యూ కాబట్టి దీనికి టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో 10,000 లైక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు నేను ఈ గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను. సో ఈ గివ్ అవేలో గెలుపొందాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీకు ఈ మొబైల్కు ఏం నచ్చింది అనేది ఒక కామెంట్ రూపాన్ని అయితే తెలియజేయండి. సో ఎప్పుడైతే 10,000 లైక్స్ని కంప్లీట్ అవుతాయో అప్పుడు నేను ఈ వీడియోకి నుంచి ఒక కామెంట్ని అయితే పిక్ చేసి వాళ్ళని విన్నర్ కింద అయితే అనౌన్స్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, సో వీడియో పూర్తిగా చూసి సో లైక్ చేయండి. అలాగే ఈ మొబైల్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ అయితే చేయండి.
ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఇందులో వచ్చేసరికి టోటల్ 36 సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో సెన్సార్స్ ఏమి వీళ్ళైతే స్కిప్ చేయలేదు, కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ వీళ్ళైతే ఉంచారు. అందువల్ల మీకు సెన్సార్స్ అయితే 36 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉందన్నమాట. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు ఇందులో అయితే ఉంటుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అలా ఫేస్ అన్లాక్ గతంలో తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్పీడే ఉందని చెప్పొచ్చు అనమాట సామ్సంగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో సరికి మనకి 5000 mAh బ్యాటరీ అనేది అయితే వీళ్ళు ఇస్తున్నారు. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ మనకు సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్గా యూజ్ చేసినా సరే మీకు వన్ డే ఈజీగా వన్ డే అయితే మీకు ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకు వన్ డే, అదే కానీ మీరు లైట్ యూజర్ అయితే మాత్రం మీకు 1.5 డే కూడా అయితే వస్తుందన్నమాట ఛార్జింగ్ వచ్చేసరికి. ఇక ఇందులోని కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇందులో కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా అండ్ 4 కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది డెప్త్ అలాగే మ్యాక్రో సెన్సార్. మామూలుగా వివో కానీ ఒప్పో కానీ ఈ బ్రాండ్లో చూస్తే మనకి ఈ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్ దగ్గర వాళ్ళు కకృతి చూపిస్తుంటారు. అంటే 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకి ఒక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక ఈ కెమెరాతో తీసిన పిక్చర్స్ మీకు ఎక్కడైతే చూపిస్తున్నాను. సో మీకు కెమెరా పనితనం అయితే బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ కెమెరాని యూజ్ చేసి మీరు 10x జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు, అలాగే వీడియోస్ని కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే కెమెరాలో మైనస్ల గురించి చెప్పడానికి పెద్ద ఎక్కువ లేవు, కాకపోతే కొన్ని మైనస్లు ఉన్నాయి. వాటిని వచ్చేసరికి నేను కాన్ సెక్షన్లో అయితే చెప్తాను. ఇక కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో సరికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఉంది, అలాగే NFC సపోర్ట్ కూడా ఉంది. NFC యూజ్ చేసి మీరు సామ్సంగ్ పేమెంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు కార్డ్లెస్ పేమెంట్స్ కానీ లేకపోతే కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయాలి అనుకుంటే సో ఈ NFC అయితే ఇక్కడ యూజ్ అవుతుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ మీకు 5.0తో వస్తుంది. FM రేడియో ఉంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే LTE సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మీకు 5G సపోర్ట్ అయితే ఉండదు, LTE సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది ఈ మొబైల్లోని ప్లస్లు. ఇక ఈ మొబైల్లోని మైనస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి ఆఫర్లన్నీ పోను 20,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. 20,000 రూపాయలకి వీళ్ళు ఇక్కడ మీకు మీడియాటెక్ G80 ప్రాసెసర్ని వీళ్ళు అందిస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ ఈ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ ఆఫ్లైన్ టార్గెట్ చేసి అయితే తీసుకొచ్చింది, ఆన్లైన్ కాదు. ఆన్లైన్లో చూసుకుంటే మీకు శాంసంగ్ ఇవే సో ఇంకా చాలా M సిరీస్ అండ్ F సిరీస్ అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి. అవి వచ్చేసరికి మీకు ఇంకా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి. బట్ వచ్చేసరికి శాంసంగ్ టార్గెట్ ఏంటంటే ఆఫ్లైన్ అనమాట. ఆఫ్లైన్లో ఒప్పో అండ్ వివో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని టార్గెట్ చేసి ఈ మొబైల్ తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళు ఇందులో మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రైస్కి ఇంకొంచెం బెటర్ ప్రాసెసరే ఇవ్వచ్చు అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే అక్కడ వివో ఒప్పోతో కంపేర్ చేసుకుంటే ఓకే అని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే ఇక్కడ శాంసంగ్ బ్రాండింగ్ ఉంది కాబట్టి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరా గురించి. సో కెమెరా వచ్చేసరికి రేర్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పటికీ సో వీళ్ళు 4K రికార్డింగ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు. ఈ అప్డేట్ ద్వారా 4K రికార్డింగ్ అయితే మనకు వస్తుంది అంటున్నారు. అలాగే మనకి కెమెరాలో వీళ్ళు ఎప్పుడు ఇచ్చే సింగిల్ టేక్ మోడ్ను కూడా అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో అది కూడా మనకి అప్డేట్ ద్వారా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఈ బాటమ్ సైడ్ చిన్న అనమాట. సో దీనికి కొంచెం చిన్న అనేది కొంచెం పెద్ద సైజులో అయితే నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే బాగానే ఉంది, కానీ సో ఆ చిన్న కూడా కొంచెం చిన్నది ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్. సో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి వీళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కావాలి అనుకుంటే 25 వాట్ వీళ్ళ దగ్గర అయితే ఉంది. సో దాన్ని ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది. సో ఛార్జ్ చేయాలంటే ఒక గంటన్నర దగ్గర టైం అయితే పడుతుంది. అదే కనుక వీళ్ళు 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కనుక ప్రొవైడ్ చేస్తున్నా లేదా సపోర్ట్ ఇచ్చినా మనకు 1 అవర్లో ఛార్జ్ అయితే అయ్యేది. సో అది కూడా కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనకి ఎంతోముందు వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఈసారి వీళ్ళు బ్యాక్ కేస్ని అయితే స్కిప్ చేశారు. సో ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇవి ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు ఇది ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకొని పర్చేజ్ చేసినట్టయితే ఇంకో 2,000 రూపాయలు తక్కువకైతే ఈ మొబైల్ మీకు దొరుకుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ గెలాక్సీ A32 మొబైల్ ఫోన్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకున్నారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.